హాయ్ ఫ్రెండ్స్, ఏంటి సంగతులు? సినిమా లవర్స్ కి ఒక సూపర్ ఎక్సైటింగ్ అప్డేట్ తీసుకొచ్చాను. ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న లాంటి స్టార్స్ తో శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన కుబేరా సినిమా బాక్స్ ఆఫీస్ లో దుమ్ము లేపేస్తోంది. మొదటి 2 రోజుల్లోనే అదిరిపోయే కలెక్షన్స్ తో రికార్డులు కొట్టిన ఈ సినిమా 3వ రోజు కూడా రచ్చ చేసింది. ఈ వీడియోలో కుబేరా 3వ రోజు కలెక్షన్స్, ఓవరాల్ పెర్ఫార్మెన్స్, బిజినెస్ డీటెయిల్స్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. సినిమా చూసిన వాళ్ళు కామెంట్స్ లో మీ ఫీలింగ్స్ షేర్ చెయ్యండి, సరేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. కుబేరా సినిమా జూన్ 20 తారీఖున పాన్ ఇండియా రిలీజ్ తో తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో థియేటర్స్ లోకి వచ్చింది. మొదటి రోజు నుంచే సినిమాకి సూపర్ హిట్ టాక్ వచ్చింది. ధనుష్, నాగార్జున కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించింది. 2 రోజుల్లో 30 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటేసిన ఈ సినిమా 3వ రోజు సండే హాలిడే అడ్వాంటేజ్ తో ఇంకా బెటర్ కలెక్షన్స్ రాబట్టింది. సినిమా వరల్డ్ వైడ్ గా 65 కోట్ల బిజినెస్ చేసింది. క్లీన్ హిట్ కావాలంటే 67 కోట్ల షేర్ కలెక్షన్స్ వసూలు చేయాలి. కానీ ఫ్రెండ్స్, 3వ రోజు ట్రెండ్ చూస్తే సినిమా ఈ టార్గెట్ ని ఈజీగా క్రాస్ చేసేలా కనిపిస్తోంది. ఇప్పుడు 3వ రోజు కలెక్షన్స్ లోకి వెళ్దాం. సాక్నిల్క్ రిపోర్ట్ ప్రకారం కుబేరా 3వ రోజు ఇండియా నెట్ కలెక్షన్స్ లో 9 కోట్ల 24 లక్షలు వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో సినిమా అద్భుతమైన ఆక్యుపెన్సీ చూపించింది. 3వ రోజు తెలుగు వెర్షన్లో ఓవరాల్ 65.7% ఆక్యుపెన్సీ రిజిస్టర్ అయింది. మార్నింగ్ షోస్ లో 51.3%, మధ్యాహ్నం షోస్ లో 80.6% ఆక్యుపెన్సీ వచ్చింది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి సిటీస్ లో థియేటర్స్ హౌస్ఫుల్ బోర్డులతో మారుమోగాయి. తమిళనాడులో కూడా సినిమా డీసెంట్ పెర్ఫార్మెన్స్ చూపించింది. ఓవరాల్ 35.8% ఆక్యుపెన్సీతో నడిచింది. వరల్డ్ వైడ్ గా 3వ రోజు కలెక్షన్స్ గురించి చూస్తే బాక్స్ ఆఫీస్ ఇండెక్స్ ప్రకారం సినిమా ఇండియా నెట్ లో 20 కోట్ల రేంజ్ లో వసూలు చేసే అవకాశం ఉంది. ఓవర్సీస్ లో సినిమా 2 రోజుల్లోనే 10 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటగా 3వ రోజు మరో 3 నుంచి 4 కోట్ల గ్రాస్ జోడించే ఛాన్స్ ఉంది. టోటల్ గా మొదటి 3 రోజుల్లో కుబేరా వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్స్ 55 కోట్ల రేంజ్ లో ఉండొచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇది సినిమాకి ఉన్న క్రేజ్ ని, పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్ ని చూపిస్తోంది. ఇప్పుడు బిజినెస్ డీటెయిల్స్ చూద్దాం. 2 తెలుగు రాష్ట్రాల్లో సినిమా 33 కోట్ల బిజినెస్ చేసింది. కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 5 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ లో 8 కోట్ల 50 లక్షల బిజినెస్ సాధించింది. టోటల్ వరల్డ్ వైడ్ బిజినెస్ 65 కోట్లు. సినిమా బ్రేక్ ఈవెన్ టార్గెట్ 67 కోట్ల షేర్. మొదటి 2 రోజుల్లో 27 కోట్ల షేర్ వసూలు చేసిన సినిమా 3వ రోజు మరో 7 నుంచి 8 కోట్ల షేర్ జోడించేలా కనిపిస్తోంది. అంటే మొత్తం 3 రోజుల్లో దాదాపు 40% బిజినెస్ రికవరీ అయిపోయింది. మరో 40 కోట్ల షేర్ వసూలు చేస్తే సినిమా క్లీన్ హిట్ స్టేటస్ ని సొంతం చేసుకుంటుంది. సినిమా కథ గురించి కాస్త టచ్ చేద్దాం. కుబేరా ఒక బిచ్చగాడు, బిలియనీర్, సిబిఐ ఆఫీసర్ మధ్య సాగే గ్రిప్పింగ్ క్రైమ్ డ్రామా. ధనుష్ తన బిచ్చగాడి పాత్రలో అదరగొట్టాడు. తిరుపతి వీధుల్లో షూట్ చేసిన సీన్స్ సూపర్ రియలిస్టిక్ గా ఉన్నాయి. నాగార్జున స్టోయిక్ క్యారెక్టర్లో ఆకట్టుకున్నాడు. రష్మిక ఇన్నోసెంట్ హ్యూమర్ తో చలాకీగా కనిపించింది. జిమ్ సర్భవ్ విలన్ గా కట్టిపడేశాడు. దేవి శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, నికేత్ బొమ్మి సినిమాటోగ్రఫీ సినిమాకి బిగ్ ప్లస్. 3 గంటల 1 నిమిషం రన్ టైం ఉన్నా కథలో లీనమైపోతారు. కొన్ని సీన్స్ స్లోగా అనిపించినా ఓవరాల్ గా సినిమా ఎమోషనల్ గా, థ్రిల్లింగ్ గా ఉందని ఫ్యాన్స్ అంటున్నారు. మొత్తంగా కుబేరా మొదటి 3 రోజుల్లో ఇండియా నెట్లో 31 కోట్ల 25 లక్షలు వసూలు చేసింది. వరల్డ్ వైడ్ గ్రాస్ 55 కోట్ల మార్క్ ని టచ్ చేసింది. హైదరాబాద్ లో 3వ రోజు 2 కోట్ల 17 లక్షల గ్రాస్, 563 షోస్ తో రికార్డు సృష్టించింది. సినిమా బడ్జెట్ 120 కోట్లు. కానీ మొదటి వీకెండ్లోనే దాదాపు 50% రికవరీ చేసేలా కనిపిస్తోంది. తెలుగు, తమిళ మార్కెట్స్ లో సినిమా డామినేట్ చేస్తోంది. హిందీలో అమీర్ ఖాన్, సితారే జమీన్ పర్ తో కాంపిటీషన్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో కుబేరా టాప్ లో ఉంది. సో ఫ్రెండ్స్, కుబేరా చూశారా? ధనుష్, నాగార్జున, రష్మికలో ఎవరి పెర్ఫార్మెన్స్ మీ హార్ట్ ని గెలిచింది? ఫేవరెట్ సీన్ ఏది? కామెంట్స్ లో తప్పక చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ఇలాంటి క్రేజీ అప్డేట్స్ కోసం మమ్మల్ని ఫాలో అవ్వండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కొత్త వీడియోతో కలుద్దాం. బై.